హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దర్శించుకోబోతున్న పవిత్రమైన క్షేత్రం శ్రీకాళహస్తి టెంపుల్. ఇది పంచభూతాల క్షేత్రాల్లో వాయుతత్వాన్ని సూచించే ఈ దేవాలయం భక్తి మహిమను తెలియజేసే అద్భుతమైన స్థలం. ఇక్కడ పరమశివుణ్ణి 3 జీవులు సాలెపురుగు, పాము, ఏనుగు ఎంతటి నిస్వార్థ భక్తితో ఆరాధించాయో చెప్పే కథే ఈ స్థల పురాణం. మరి ఆ అద్భుతమైన కథ ఏమిటి, శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో ఈ ప్రాంతం సుందరమైన అరణ్యంగా ఉండేది. అక్కడ ఒక స్వయంభూ శివలింగం వెలసి ఉండేది. ఎవరూ ప్రతిష్ఠించకుండానే స్వయంగా ఏర్పడిన ఈ లింగాన్ని చూసి 3 జీవులు ఎంతో భక్తితో పూజించసాగాయి. సాలెపురుగు తనకు తెలిసిన విధంగా శివలింగాన్ని కాపాడాలని అనుకుంది. అది తన జాలాన్ని అల్లుతూ శివలింగంపై కప్పి దుమ్ము ఆకులు పడకుండా రక్షించేది. అది చిన్నజీవి అయినా తన శక్తి మేరకు భక్తిని చూపించింది. పాము ప్రతిరోజు విలువైన రత్నాలను తీసుకువచ్చి శివలింగంపై ఉంచేది. తనకు ఉన్న అత్యంత విలువైన దానిని శివుడికి సమర్పిస్తూ భక్తిని వ్యక్తపరిచేది. ఏనుగు ప్రతిరోజు నది నుండి నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. పూలతో అలంకరించి శుభ్రంగా ఉంచేది. ముగ్గురు తమ తమ విధానంలో పూజ చేస్తుండగా ఎవరి పూజ గొప్పది అనే భావనతో విభేదాలు వచ్చాయి. ఒకరోజు ఏనుగు వచ్చి తన విధంగా నీళ్లతో అభిషేకం చేసింది. దీంతో సాలెపురుగు అల్లిన జాలం చెదిరిపోయింది. పాము పెట్టిన రత్నాలు కూడా తొలగిపోయాయి. దీన్ని చూసి పాము కోపంతో ఏనుగుపై దాడి చేసింది. పాము ఏనుగును కాటేసింది. ఏనుగు బాధతో పామును తొక్కేసింది. ఈ సంఘటనలలో సాలెపురుగు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ 3 జీవుల నిజమైన భక్తిని చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యారు. వారి పూజ విధానం వేరువేరు అయినా వారి హృదయంలోని భక్తి నిజమైనదని గ్రహించాడు. మీరు మీకు తెలిసిన విధంగా నన్ను ఆరాధించారు. మీ భక్తి అమూల్యం అని చెప్పి వారికి మోక్షం ప్రసాదించాడు. శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 పేర్లు కలిపి శ్రీకాళహస్తి అని పేరు ఏర్పడింది. ఈ క్షేత్రం పంచభూతాల క్షేత్రాల్లో ఒకటి. ఇది వాయుతత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, గాలి లేకపోయినా ఆలయంలో దీపం స్వల్పంగా కదులుతూ ఉంటుంది. ఇది వాయులింగం మహిమగా భావిస్తారు. శ్రీకాళహస్తి స్థల పురాణం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, భక్తి విధానం కాదు, భక్తి నిజాయితీ ముఖ్యం. ఈ పవిత్ర క్షేత్రం మనసుకు శాంతిని, జీవితానికి ఆశీర్వాదాన్ని అందిస్తుంది. ఒక్కసారి దర్శనం చేస్తే ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇదేనండి శ్రీకాళహస్తి టెంపుల్ స్థల పురాణం మరియు ప్రాముఖ్యత. మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఆ అనుభూతి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలుస్తుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.